బాగా ఆకలేస్తుంది అన్నయ్య. అవునా, ఇలా రా అమ్మా. ఎక్కడ కూర్చో అమ్మా. ఎక్కడే ఉండమ్మా, తినటానికి తెస్తాను. అమ్మో, మా చెల్లికి బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా ఇస్తారా? ఏంటమ్మా పొద్దు పొద్దున్న టిఫిన్ ఇవ్వాలా? పా. అన్నా, ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వనన్నా, మా చెల్లికి బాగా ఆకలి వేస్తుందన్నా. ఎరా పొద్దు పొద్దు నేనే దొరికానా? వేరే పని లేదా? అవతలపో. అక్క, ఒక 2 రూపాయలు ఉంటే ఇవ్వా. అమ్మా, 10 రూపాయలకి రూపాయి తక్కువ ఉంది, టిఫిన్ ఇస్తారా? తినమ్మా. ఇక నుంచి నీకే కష్టం రాకుండా చూసుకుంటానమ్మా. ఇంకా నీకే లోటు ఉండదు. అమ్మా, దుర్గమ్మ వచ్చిందా? హలో అన్నా, కారు డబ్బు తెస్తుంటే అనకాపల్లి బైపాస్ దగ్గర పోలీస్ చెకింగ్ అవుతుందన్నా. ఏం చేయమంటావు అన్నా? ఆ? నేను అన్నకి ఈ విషయం చెప్తాను, మీకు ఏం భయం లేదు, అక్కడ ఉండండి రా. చెప్పరా అన్నా, మన వాళ్ళు డబ్బు తీసుకొస్తుంటే దువ్వాడ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ట్రైన్లో చెకింగ్ అవుతుందంటన్నా. ఏం చేయమంటావు అన్నా? మీరున్నారా అన్నకి చెప్తాను. అన్నా అన్నా, ఇప్పుడే ఫోన్ వచ్చిందన్నా. మన కుర్రోళ్ళు కారులో డబ్బులు తెస్తుంటే అనకాపల్లి పైపేస్తారా పోలీసులు చెక్ చేస్తున్నారన్నా. అన్నా, కుర్రోళ్ళు డబ్బులు తెస్తుంటే దువ్వాడ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత పోలీస్ చెకింగ్ అవుతుందంటన్నా. ఆ డబ్బు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారిదిరా. ఎలక్షన్ కోసం అని ఫండ్గా వస్తున్న డబ్బు. ఆ మూటలు మీరు రోడ్డు ప్రక్కన గుంటలో కానీ ట్రాక్ పక్కన చెత్తలో కానీ పడియండి రా. అదేటన్నా? ఆ డబ్బులు పడేసిన తర్వాత మన వాళ్ళు ఉన్న చోట నుండి కరెంట్ పోల్స్ నెక్స్ట్ బస్ స్టాప్ వరకు నోట్ చేసుకుని వెళ్ళమనండి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వమనండి రా. తెల్లారేసరికి మన డబ్బు మన చేతిలో ఉంటది. అది ఎలాగన్నా? రే సత్యం, నేను చెప్పేది నిజమే. వెంటనే 3 అనాథ పిల్లల్ని చూడు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండకూడదు. సరే అన్న, నేను చూసుకుంటాను. 15, 16, 18, 20, 21, 23, 24, 26. రేయ్, ఇట్రా. ఎవడ్రా నువ్వు? నిన్నెప్పుడు ఎక్కడ చూడలేదు. అన్నా, నేను అనాథనన్నా. నేను మా చెల్లి బ్రతుకు తెరువు కోసం ఊరొచ్చామన్నా. ఎంత వచ్చిందిరా లెక్క? 28 రూపాయలు అన్నా. 28 రూపాయలు ఏం చాలుతుంది కానీ నేను ఒక పని చెప్తాను, చేస్తావా? 20,000 రూపాయలు ఇప్పిస్తా. చేస్తా అన్నా, చేస్తా అన్నా. పొద్దున్న 5 గంటలకు లేచి దువ్వాడ నుంచి అనకాపల్లి రైల్వే ట్రాక్లో 762/2/1 ఎడమ పక్కన పోల్ పక్కన ఒక మూట ఉంటుంది. అది ఎవరికి దొరకకుండా, ముఖ్యంగా పోలీసులకు దొరకకుండా తీసుకురావాలి.
సముద్రం దగ్గర నేను పిలిచే వరకు మీరెవ్వరూ నా దగ్గరికి రాకూడదు. అన్నయ్య బాగా ఆకలేస్తుంది. ఒక్క 10 నిమిషాలు ఆగమ్మా. ఇక్కడికి ఒక అన్న వస్తారు. ఆ అన్నకి మూటిస్తే డబ్బులు ఇస్తారు. రే సత్యం, పిల్లలు వచ్చారా? వచ్చారన్నా? ముందు వాళ్ళని పిలు. రే ఆ మూటలో డబ్బులు లెక్కట్రా. రేయ్, మీరు ఇల్లు అక్కడికి వెళ్ళి నిల్చోండ్రా. రే డబ్బు జాగ్రత్తగా చూడరా. అన్నా లెక్క సరిపోయిందన్నా. ఆ మూటలను తీసుకెళ్ళి ఇంటికాడ పడేసి మీ వదిన అడిగి 50,000 ఖర్చులకు తీసుకుంటారా. అన్నా మరి పిల్లల పరిస్థితి అన్నా? వాళ్ళకేంట్రా ఇచ్చేది? వాళ్ళని బోట్లో తీసుకెళ్లి సముద్రంలో తోసేయండిరా. సొర చేపలు తింటాయి. పిల్లలు కదన్నా. పిల్లలు కాదని వదిలేస్తే రేపు పొద్దున విషయం బయటకు తెలిస్తే ముందు వెళ్ళి నేను చెప్పింది చెయ్యండిరా. సరే అన్నా. రేయ్ బోట్ ఎక్కండి, పదండి. బోట్ ఏంటన్నా? మీకు సమాధానం కావాలా, డబ్బులు కావాలరా? అయితే పదండి, బోట్ ఎక్కండి. ఎంత పెద్దరా? వేగం పదండి. అన్నయ్య రేయ్ బోటు ఏడాది దెబ్బ వైపు తిప్పురా. అన్నయ్య 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 మా డబ్బులు మాకు ఇచ్చేయండి అన్న, వెళ్ళిపోదామన్నా ప్లీజ్ అన్నా. ఏంట్రా మీకు డబ్బులు ఇచ్చేది? పిల్ల బచ్చా నా కొడకల్లారా, మీరు బతుకుంటా కదా దెబ్బ వైపు వెళ్ళాలా? నేను పిల్లల పని ముగించాలి. చేయించుకున్నావు కదన్నా, మా డబ్బులు మాకు ఇచ్చేయన్నా. డబ్బులు ఎందుకు రా చచ్చే నా కొడుకులకి? పడవేకి తిప్పు. ఆడమ్మకమ్మా, నేను వచ్చేసా రా.